ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో అత్యున్నత ధర్మాసనం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10 లక్షల పూచీకత్తు, 2 వ్యక్తుల ష్యూరిటీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వాడ్ సదస్సుకు హాజరు కావాల్సిందిగా అమెరికా నుంచి భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ మోడీకి ఆహ్వానం పంపించారు. కాగా సెప్టెంబర్ 21న జరిగే క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్వాడ్లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్లకు సభ్య దేశాలుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్లోని జెనీవాల్ గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ సదస్సులో జైశంకర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ రాయబారి జీన్ డేవిడ్ లెవిట్తో జరిగిన సంభాషణలో ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు. G7 కూటమి ఆల్రెడీ ఉండిగా తను చాలా మంది వాదిస్తున్నారు. G7 ఉంది కానీ అందరినీ అందులోకి చేర్చనివ్వడం లేదు కదా, అందుకే మేము సొంతంగా బ్రిక్స్ అనే ఒక కూటమి ఏర్పాటు చేసుకున్నామని జైశంకర్ వివరించారు. మన దేశంలోని అత్యంత ధనిక మహిళ 74 ఏళ్ల సావిత్రి జిందాల్. ఆమె ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హింసార స్థానం నుంచి బీజేపీ టికెట్ను ఆశించారు. అయితే సావిత్రి జిందాల్కు కాషాయ పార్టీ ఆ టికెట్ను కేటాయించలేదు. దీంతో హిసార్ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో విజయనగరం, నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం, భోజనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెప్పారు. ఇవాళ హెలికాప్టర్ రావాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో మరో 2 రోజులు అక్కడే ఉండాల్సి రావచ్చని అధికారులు తెలిపారు. యుఎన్ భద్రతా మండలిలో భారత్, జర్మనీ, జపాన్ శాశ్వత సభ్యత్వాలకు తాము మద్దతిస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఆఫ్రికా దేశాలకు తాత్కాలిక సభ్యత్వాలతో పాటు 2 శాశ్వత సభ్యత్వాలు సృష్టికి తమ మద్దతు కొనసాగుతుందని యుఎన్లో యుఎస్ అంబాసిడర్ లిండా థామస్ పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత జనాభా గల దేశం భారత్. మండలిలో నిజంగానే వారికి మేము మద్దతిస్తాం. వారికి శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించే పరిస్థితులు లేవు అని అన్నారు. అదానీ గ్రూప్కు చెందిన వివిధ స్విస్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సుమారు $31 కోట్ల నిధులను స్విట్జర్లాండ్ అధికారులు సీజ్ చేసినట్లు హిడెన్బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అటువంటిదేమీ జరగలేదని, హిడెన్బర్గ్ కావాలని ఆరోపణలు చేస్తుందని స్పష్టం చేసింది. కాగా అదానీ గ్రూప్ మనీ లాండరింగ్కు పాల్పడిందని, విదేశీ పెట్టుబడులకు చెందిన సుమారు $310 మిలియన్ విధులను సీజ్ చేసినట్లు హిడెన్బర్గ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. కోల్కతా అత్యాచార ఘటనపై వైద్యుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే రాజీనామా చేసేందుకైనా తాను సిద్ధమని ప్రకటించారు. డాక్టర్ల సమ్మెతో 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 27 మంది మృతి చెందారని వివరించారు. డాక్టర్లతో సమావేశం కోసం నిన్న 2 గంటల పాటు ఎదురు చూశారని మమతా బెనర్జీ వెల్లడించారు. పారిస్ పారాలింపిక్స్ పతక విజేతలతో తన నివాసంలో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. జిబెలియన్ త్రూయర్ నవదీప్ సింగ్ను కలిసిన సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అతనితో కలిసినప్పుడు ప్రధాని మోదీ నేల మీద కూర్చొని మరీ తలపై టోపీ పెట్టుకుంటున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియోను ప్రధాని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు పట్టాలపై దూసుకెళ్తున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ 3 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మరో 10 వందే భారత్ రైళ్లను ఈ నెల 15న కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కీలక మార్గాల్లో పట్టాలపై ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నారు.